సభా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న కూటమి కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా అభినందనలు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు చెప్పే ముందు 846 బూతుల్లో పనిచేసిన కార్యకర్తలకి, ఆ 3 ఎమ్మెల్సీలు గెలవడంలో పార్టీకి ఒక విధమైన బలం వచ్చింది. అయితే ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత మేము అనుకుంది ఏంటంటే, కూటమి బలం అలాగే ఉందా లేదా, కార్యకర్తల కమిట్మెంట్ అలాగే ఉందా లేదా, మన బలానికి ఏదన్నా ఎక్కడన్నా లీకేజ్ పడిందా లేదా అనే డౌట్ మాకు ఎలక్షన్కి వెళ్ళే ముందు ఉంది. కానీ నేను రాజేంద్ర ప్రసాద్ గారి కోసం కంటే కూడా అసలు ఈ పార్టీ ఎలా ఉంది క్షేత్రస్థాయిలో అని ఆ రోజున 3 ఎమ్మెల్సీల కోసం నేను తిరగలేకపోయే దూరం కాబట్టి ఆ రోజు నా హెల్త్ కూడా బాగాలేదు. మొన్న మన 2 జిల్లాల్లో ఉన్న 33 నియోజకవర్గాలు నేను పర్సనల్గా తిరిగాను. ఎక్కడా కూడా కార్యకర్తల్లో ఏదైనా ఏంటి మాకు కాలేదు రాలేదనే భావం ఉందేమో కానీ పార్టీ మీద మట్టికి ఎక్కడ నిర్లిప్తత లేదు. ఇది చాలు మనం బయటపడతాం అనుకున్నాం. తర్వాత స్టేజ్లో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మేము ఆలోచించింది ఏంటంటే మెజారిటీ. ఏదో గతంలో లాగా 25,000, 15,000, 20,000 మెజారిటీతో గెలిస్తే ఇది కాదు. ఈ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి ఏది అంటే వాళ్ళు కూటమే. ఏది ఎంతున్నా అన్నదమ్ములు తగాదా వేరు, ఊరికొచ్చిన విపత్తు వేరు. ఊరికి ఏదైనా గట్టి దిగి వరదలు వస్తుంటే అన్నదమ్ములు తగాదాలు అందరూ కలిసి పనిచేస్తాం. కాబట్టి ఎలక్షన్స్లో ఎప్పుడు కార్యకర్తలు నిబద్ధతో పనిచేస్తారనేది మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే ఈస్ట్ వెస్ట్ జరిగిన ఎలక్షన్లో ఇంతకంటే గట్టి సాక్ష్యం లేదని నా నమ్మకం. పార్టీ కార్యకర్తలు కనుక వాళ్ళకి పార్టీలో కమిట్మెంట్ లేకుండా నువ్వు ఏం చేసినా పనిచేయరాడు. అది పంచాయతీ ఎలక్షన్స్లో మేము చూసాం. మన కంటెస్ట్ చేయట్లేదని తర్వాత అందరూ వదిలేశారు దాన్ని. చాలామంది బాధపడ్డారు, ఎందుకు వదిలేయాలా, ఓడిపోతే ఓడిపోతాం, కానీ మనం ఉన్నామని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి చాలామంది అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకున్న పరిస్థితుల్లో వద్దు మనం నష్టపోకూడదని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో మనం పోలా. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నాం ఏంటి, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల వలన కానీ ప్రభుత్వ యొక్క విధి విధానాల వలన కానీ ఎవరికన్నా ఇబ్బంది ఉందా ఏంటి అనేది కూడా మనం చెక్ చేయడానికి ఈ ఎలక్షన్లు ఉపయోగపడ్డాయి. నాకైతే 2029 కూడా ఈ కూటమి సక్సెస్ఫుల్గా పెట్టుకొస్తున్న నమ్మకం నాకుంది. అయితే కార్యకర్తల యొక్క మనోభావాలు, కార్యకర్తల యొక్క అవసరాలు, కార్యకర్తల యొక్క భవిష్యత్తు అనేది ఖచ్చితంగా పార్టీలో ఉన్న లీడర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన టైం అయితే వచ్చిందనే విషయాన్ని నేను ఇంతమంది కార్యకర్తల ముందు ఈ అధినాయకులు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీంతోపాటు రాజేంద్ర ప్రసాద్ గారి వ్యక్తిత్వం కూడా ఒక సీనియర్ లీడర్, మృదుభాషి. ఆయన యూత్లో చాలా రఫ్గా ఉండేవాడని చెప్పి అప్పుడు నాయకులు చెప్పారు. అసలు అప్పటికప్పుడు చూస్తే ఆయన పోలిక ఉండదు. అడ్వకేటు, ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి కరస్పాండెంటు ప్లస్ మేనేజ్మెంట్ కమిటీ ఉన్న వ్యక్తి. రెండోది ఏంటంటే, నేను చాలామంది నాయకులు చూశాను. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు 1 సంవత్సరం ముందు, ఇది మా పార్టీ హౌస్లో జరిగిన విషయం, అందరూ మనం జనసేనతో కలవాలి, బీజేపీతో కలవాలని అంటే ఆయన చాలా వసరన్నాడా వెళ్ళిపోయారా, చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన కలవటానికి నేను సిద్ధమే, పొత్తులు లేకుండా వెళ్ళటానికి సిద్ధమే, మీరు సిద్ధమా అని అడిగాడు. పొత్తుకు వద్దంటే మీరందరూ కష్టపడండి, మనం గెలుస్తాం. పొత్తు కావాలంటే త్యాగాలకు సిద్ధం కండి. మనం బీజేపీ జనసేనతో కలుస్తున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళ సీట్లు ఇవ్వాలి. ఆ సీట్లు ఏమైపోతాయి అనేది నేను చెప్పలేను. ఆ రోజు ఎలక్షన్లో ఉన్న దీన్ని బట్టి ఉంటుంది. నా సీటు ఇవ్వద్దు సార్, నా తప్ప మిగతా వాళ్ళు ఇవ్వండి సార్,
ఈ స్టేట్మెంట్లు ఇస్తే మటుకు నేను సహించను. ఆ రోజున మేము అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూర్చుని ఏ సీట్లో ఇవ్వదలుచుకున్నామో ఆ సీట్లు ఇచ్చి సీట్ల దగ్గర నేను తగాదా పెట్టుకోదలుచుకోలేదు. మీరందరూ అంతకు సిద్ధం అవుతే లెట్ us గో ఫర్ అలయన్స్ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తే ఓకే సార్ అన్నారు. ప్రత్యేకించి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ డిస్కషన్ జరిగింది. కాబట్టి పొత్తు పెట్టుకున్న తర్వాత నాకు తెలిసి అంటే ఈ డయాస్ మీద కామెంట్ చేయొచ్చో నాకు తెలియదు, కానీ దేశంలో నేషనల్ పార్టీస్ కూడా పొత్తును ఒక టర్మ్ వరకే ఆచరిస్తాయి. రెండో టర్మ్ గురించి పొత్తు నిలబడదు. లీడర్స్ క్యాడర్ వెల్ఫేర్ కానీ క్యాడర్ యొక్క భవిష్యత్తు కానీ శ్రద్ధ చూపి ఇదే విధంగా మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఈ కూటమిని ఓడించే శక్తి, పొలిటికల్ శక్తి దరిదాపులో కూడా ఏది ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అటు లీడర్షిప్ మీద, ఇటు క్యాడర్ కూడా ఆ కమిట్మెంట్ ఉండడం అనేది ప్రత్యేకించి తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ అటు బీజేపీకి కానీ క్యాడర్ కమిట్మెంట్ ఉన్న సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉంది. అదే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీల వరకు ఒక పార్టీ వరకే ఆ ఇది ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నా కూడా ఏ పార్టీకి సంబంధించిన క్యాడరు ఆ పార్టీ కమిట్మెంట్తో పనిచేయటం అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ అవ్వచ్చు, లేదు ఆ పార్టీ లీడర్షిప్ ఆ క్యాడర్కి ఇచ్చిన సిగ్నల్స్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఈ రోజున ఫెలిస్టేషన్ పేరుతో మనం కలుసుకున్నాం, కానీ నేనైతే మనస్ఫూర్తిగా ఈ పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడం ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఆల్పాటి గారు కూడా విజయవాడలో ఒక ఆఫీస్ తీసుకుంటున్నారు. ఏదన్నా సమస్యలు ఉంటే ఆయన స్థాయిలో చేయగలిగి ఉంటే ఆయన కూడా మీరు కలవచ్చు, తప్పేం లేదు అందుట్లో. కాకపోతే రాజకీయంగా ఎవరి సరిహద్దు వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఆయనకి చెప్పిన సమస్యలు కానీ ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకత్వానికి, అలాగే మా ఆహ్వానం నుంచి వచ్చిన కూటమి నాయకత్వానికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.